సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్లోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఆవరణలో రెండవ రోజు శుక్రవారం రైతు మహోత్సవ సందడి కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 150 స్టాళ్ల ప్రదర్శనను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు సందర్శిస్తున్నారు. ఇక జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఉన్నతాధికారులు విస్తృతంగా పరిశీలన చేపట్టారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ సాధన లక్ష్మి, పెరుమాళ్ తదితరులు సభా ప్రాంగణం, పార్కింగ్, హెలిప్యాడ్ ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు కీలక సూచనలు చేశారు. మరోవైపు కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, విద్యుత్, అంబులెన్స్ వంటి సౌకర్యాలు సమగ్రంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే మన రెవెన్యూ నుంచి కానివ్వండి, ఎవరైనా జిల్లా ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే డ్యూటీలో ఉన్న వాళ్ళందరికీ పాసులు ఇవ్వడం జరుగుతుందండి. పాసులు తీసుకోండి, డ్యూటీ చేయండి. సో ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ మనం చెప్పాం. డిఎం అండ్ హెచ్ఓ గారు, సీఎం గారు పెడుతున్నాం. ఊరికే ఒక మనిషి అక్కడ ఏం చేసేది లేదు కానీ ఇంకా లేదు. ఆ రోజు ఏం చెప్పడం కోసం మన వాళ్ళు పెడుతున్నాం. అక్కడ మీకు పెద్ద పని ఏమి ఉంటుంది ఎవరికేం కూడా మన వాళ్ళు ఉండాలి కమ్యూనికేషన్ అనేది. ఎందుకని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆయిల్ బెడ్ వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు, మన కమ్యూనికేషన్ ప్లాన్ లేదు కాబట్టి ఇబ్బంది అవుతుందని మనం